మామూలుగా అయితే ఇంట్రడక్షన్ ఇవ్వాలి, నేను అందరికీ నమస్కారం, ఎట్లున్నారు, ఇప్పుడు సినిమా వస్తుంది చూడండి ఇట్లా చెప్పాలి. కాకపోతే నాకు ఈ బాయ్స్ హాస్టల్లోకి ఎంట్రీ అవ్వడానికి 1.5 hours నేను వెయిట్ చేసిన అక్కడ. ఏంది అసలు ఇట్లా కూర్చుని ర్యాంక్ వి షుడ్ ర్యాంక్. ఓకే, ఏమన్నా నీ ఫేవరెట్ సాంగ్? హలో మీ బాయ్స్. అవును, బాయ్స్ హాస్టల్లో గర్ల్స్ కి ఏం పని అసలు? అంటే ఇంకా అబ్బాయిలు ఎక్కడ ఉంటారో అమ్మాయిలు అక్కడ ఉండాలి, అమ్మాయిలు ఎక్కడ అబ్బాయిలు ఉండాలి, అంతే. అది సృష్టి. ఏంటది? అదే ఏమంటారు, నేచర్. సృష్టి అంటే నేచర్. నేచర్, అది నేచర్. ఓకే, అలా ఉండకపోతే ఇప్పుడు బాయ్స్ హాస్టల్ ఏం జరుగుతుంది, అమ్మాయిల క్యూరియాసిటీ ఉంటుంది. రైట్. అమ్మాయిల హాస్టల్లో ఏం జరుగుతుంది, అబ్బాయిల క్యూరియాసిటీ ఉంటుంది. సో మీరు ఇప్పుడు ఏంటి ఆ క్యూరియాసిటీ తీర్చుకోవడానికి వచ్చారు ఇక్కడ? నాకు ఇంగ్లీష్ తెలుసు, హిందీ తెలుసు, తెలుగు నాకు తెలుసు డెఫినెట్గా, మలయాళం, కన్నడ, తమిళ్ ఇవన్నీ సినిమాల త్రూ తెలుసు. కానీ రష్మి కొత్త లాంగ్వేజ్ ఇది. మేము కింద సబ్ టైటిల్స్ వేయాలేమో అని అనిపిస్తుంది అనమాట. బేసిక్ గా క్లియర్ గా చెప్పే నాకు అర్థం కాలేదు. సార్ ప్లీజ్ రిపీట్ ఇట్ సార్. What she said? అయ్యయ్యో అయ్యయ్యో నా. బట్ క్లియర్ గా చెప్పాను. You are very articulate. Yes. You are very clear. Sometimes I think it's the people who hear are the problem. వాళ్ళు ఒకటి ఫిక్స్ అయ్యి వచ్చారు అంతే, ఇంకా ఇలానే అవి మాట్లాడుతుందని ఫిక్స్ అయ్యి వచ్చారు. Anyhow, boys came to our hostel room. We're just trying to rag you, but we have utmost respect for you, Geeta garu. మీరు చెప్పండి, అలా రేట్ పెరిగి డబ్బులు పెట్టడం జరిగిందా, లేకపోతే అక్కడ నచ్చి డబ్బులు పెట్టడం జరిగిందా, తెలుగు ప్రేక్షకులకి ఇవ్వాలని డబ్బులు పెట్టడం జరిగిందా, ఏం జరిగింది? 2-3 reasons. ఫస్ట్ అయితే ఈ సినిమా నేను చూసాను ముందు కూడా చెప్పినట్టు 2nd-3rd August పీవీఆర్ నెక్సెస్కి వెళ్ళి when I watched the film, just mind blown. అంటే ఇట్లా కూడా తీయచ్చా, ఇవేం కట్స్, అసలు ఇట్స్ అ మ్యాడ్ ఫిల్మ్. దే బ్రోక్ ఆల్ రూల్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. మన అందరికి ఎట్లుంటుంది లైఫ్ లో, ఏదైనా కొత్తగా చేయాలని ఉంటుంది కదా, వాళ్ళు కొత్తగా చేశారు. సో ఫస్ట్ ఫీలింగ్ వాజ్ మనం చేయలే, వాళ్ళు చేశారు, బట్ ఇది తెలుగు ఆడియన్స్ కి చూపించాలి అండ్ మనం దీంతో అసోసియేట్ అవ్వాలి అనేది ఫస్ట్ రీజన్. వాళ్ళతో మాట్లాడాక తెలిసింది ఏంటంటే డెబ్యూటెంట్ డైరెక్టర్, ఆల్మోస్ట్ 500+ న్యూ టాలెంట్ని ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ అన్నిటికన్నా నాకు బ్యూటిఫుల్ అనిపించింది ఏంటంటే ఈ డైరెక్టర్ అండ్ మన డిఓపి అరవింద్ అనే ఎవరంటే హీస్ ద డిఓపి ఫర్ కాంతారా, చార్లీ 777, కాంతారా 2 అండ్ ప్రజ్వల్ హూ ఈస్ ద లీడ్ ఇన్ ద ఫిల్మ్. అండ్ సో మనోడు అండ్ అరవింద్ ద డిఓపి ముగ్గురే కలిసి ప్రొడ్యూస్ చేసుకున్నారు, వరుణ్ అని ఇంకోలతో. ఇవన్నీ విన్నప్పుడు చాలా కరెక్ట్ స్పేస్ అనిపించింది. అండ్ ఇది ఎట్లన్నా తెలుగుకి దేవాలి మనం అన్ని డిస్కషన్ స్టార్ట్ అయ్యి వీళ్ళతో మాట్లాడి మళ్ళీ మంచి ఆయుస్ కట్టి పిక్చర్లోకి ఎంటర్ అయ్యాక ఒక వైబ్ సెట్ అయింది అందరికి. అన్నపూర్ణ వాళ్ళు వచ్చి ఇంకా సినిమాకి చాలా మంచి ఫ్లైట్ ఇచ్చారు. బికాజ్ వీళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు నా రెస్పాన్సిబిలిటీస్ ఏంటి మనవి యాజ్ తెలుగు ఇండస్ట్రీ, బ్యూటిఫుల్గా స్క్రిప్ట్ చేయాలి, బ్యూటిఫుల్గా డబ్ చేయాలి, బ్యూటిఫుల్గా మార్కెట్ చేయాలి, ఫెంటాస్టిక్గా రిలీజ్ చేయాలి. సో రిలీజ్ అది అన్నపూర్ణ వాళ్ళు మనకున్నారు. దే హెవ్ బీన్ గైడింగ్ అస్ త్రూ ద ప్రొడక్షన్ ప్రాసెస్, స్క్రిప్టింగ్, డబ్బింగ్ అవి మనం చూసుకున్నాం. సో ఇట్ ఆల్ ఫెల్ ఇన్ ప్లేస్. అండ్ దెన్ ఇంకా ఏదన్నా మజా చేయాలి సినిమాకి, ఇంకా ఎక్స్ ఫ్యాక్టర్ యాడ్ చేయాలి, ఇంకా ఫన్ యాడ్ చేయాలి అన్న దగ్గర రష్మి గారు రావడం, అది కూడా ఒక ఆవిడ చెప్తారు బట్ ఒక 3 daysలో ఆవిడకి ఆలోచించే టైం ఇలే, అట్లా జరిగిపోయింది. అండ్ దెన్ తరుణ్ కేమ్ ఆన్ బోర్డ్. ఎన్నో సినిమాల్లో కమర్షియల్ యాక్ట్రెసెస్ చేసిన ఐకానిక్ సీన్స్ మనం ఒకే సినిమాలో రీక్రియేట్ చేయడం అనేది డెఫినెట్లీ ఐ థింక్ క్రేజీ ఐడియా. ఇట్స్ క్రేజీ బికాజ్ టెల్ మీ, హూ డస్ నాట్ వాంట్ టు లుక్ గ్లామరస్? ఒక కరణ్ జోహర్ సినిమా చేయాలనుకుంటే ఏమనుకుంటాము? షిఫాన్ సారీలు, అమేజింగ్ మేకప్, బ్లోవర్స్ అండ్ యునో స్విట్జర్లాండ్. సో అదంతా రియలిస్టిక్ కాదు, అందరికీ తెలుసు. బట్ దోస్ థింగ్స్ ఆర్ ఫ్యాంటసీ అండ్ ఐ థింక్ దట్ ఈస్ ఎవ్రీ ఉమెన్స్ డ్రీమ్. సో ఐ థింక్ అదే a lot of them show on screen also. It's a lot of fantasy. Right. So Nithin, look at the amount of huge weddings we have based on these themes only. Right. So Nithin, actually Anurag, one of the producer, like స్టేజ్ మీద చెప్పడం జరిగింది, ఈ స్టోరీ ఎవరి దగ్గరికైనా తీసుకెళ్ళి చెప్తే వాళ్ళకి అర్థం కాదు, కానీ తీసిన తర్వాత ఇది అమేజింగ్గా ఉండింది అండ్ బ్యూటిఫుల్గా వచ్చింది అని చెప్పి. అర్థం కాదు అన్న దగ్గర కొంతమంది స్టక్ అయ్యారు, ఎందుకు అర్థం కాదు అని. సో ఏంటి సడన్గా కాంప్రహెండ్, యూ కెనాట్ కాంప్రహెండ్ ఇట్ ఆన్ ఇట్స్ సర్ఫేస్ వాల్యూ. అది స్క్రిప్ట్ ఇస్తే మీకు స్క్రిప్ట్కి ఒక స్ట్రక్చర్ ఉంటుంది, ప్రతి స్టోరీకి యాక్ట్ 1, యాక్ట్ 2, యాక్ట్ 3 ఉంటుంది కదా, బట్ నాట్ నెసెసరీలీ ఇన్ ద సేమ్ ఆర్డర్ ఇట్ హ్యాస్ టు హ్యాపెన్. ఎవ్రీ స్టోరీ, ద స్టోరీ దట్ యువర్ అజ్జీ సేస్ ఆల్సో విల్ హ్యావ్ అన్ యాక్ట్ 1, యాక్ట్ 2, యాక్ట్ 3. సో వెన్ యూ మిక్స్ అ లాట్ ఆఫ్ జానర్స్ and you blend a lot of genres, when you and I'm a very bad narrator also while telling people. I might not narrate well, probably that is one of the, and you cannot really explain this one. When you say that, look, I'm going to shoot it in a very real space and the characters are going to speak, they keep on improvising. So what is the script? Give me the script. What will they improvise? We don't know it. So the film, the climax we hadn't shot,
until we watched the entire film ఓకే in the edit table. ఓకే We hadn't shot the climax. And you know, they do the, you know, I'm not sure if we do that here in Telugu. After the film finishes, you do a puja and kumbulkai. We do, no? I did it in the previous day of the release. Because till then, I knew I might change something. So it's a very organic process. It just evolved. A lot of the part of the script evolved. And so when you go and tell a story to somebody, they'll just ask the gist of it, right? First, they'll ask you, you know, there's a famous thing that like if you have to pitch a story to Steven Spielberg in a lift, how will you pitch? So you have to pitch it in elevator pitch. You have to pitch it in 1 minute. So if I say one night in a boys' hostel, this has happened. So, but that is not the only thing here. The way we've shot the movie, the way we've had subplots, and there's some lot of philosophy and a social commentary is there. So if you go to a producer, why does the social commentary needed for a comedy film? They might ask all of that. So we didn't want somebody asking a lot of questions. So we only like-minded people, all of us. So we made the film. So in Kannada also, big production houses which backed us also, they were like-minded. They resonated with the script. That is one thing. And when you say to a producer that we're going to get 500 artists, I said, what? Why? How many days they might ask? First for a song? Or is it an intro scene or సినిమా something? మొత్తం 500 మంది ఉంటారు. అదే కదా. కాకపోతే ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళందరూ దీన్ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అందరూ అంటే ఒక నలుగురు. మాక్సిమం And most of మెయిన్ them, పిల్లర్స్ main thing ప్రొడ్యూస్ is, చేయడం జరిగింది. I'm very happy that, see, even Sharath is a technician. We are all technicians, right? When we don't intend to come on camera, that is not our main intention, right? So when technicians produced a movie, that I feel it will come from heart. Like we are basically people working for art. We are entertainers. That is our field. Rashmi is an entertainer now. That is, to entertain people is one of the biggest thing God has blessed us with. Right. So when we all come together and make a movie, we will make sure that nothing should be wrong. We're not doing this for money. Absolutely not. That is why we risked all our savings. Whatever we had saved for all many years, we put it in and we made the movie. వీళ్ళందరూ 7-8 years వర్క్ చేసి యూస్ టు వర్క్ ఇన్ టీవీ అండ్ ఆల్ డబ్బులన్నీ దాచుకుని ఆ డబ్బులు పెట్టి తీసి బికాస్ అండ్ ఐ ఆస్డ్ వై హిస్ లైక్ ఈ ఐడియా చాలా ఎక్స్పెరిమెంటివ్ ఐడియా, నాకు ఇంకోటి డబ్బులు ఇవ్వడం ఇష్టం లేదు, అండ్ మేబీ దట్స్ వై యూ మేడ్ సో మచ్ మనీ నవ్. కర్ణాటకలో ఇట్ మేడ్ లైక్ 16-17 crore gross ఆల్రెడీ ద లాస్ట్ ఐ హర్డ్. సో గుడ్ కాల్ బ్రో. సో మీరు కూడా అలానే స్టార్ట్ అయ్యారు కదా. అసలు మా జర్నీ చాలా సిమిలర్ గా అనిపించింది. వన్స్ వి స్టార్టెడ్ వర్కింగ్ వి ఫౌండ్ అ లాట్ ఆఫ్ సిమిలర్, ఈవెన్ అవర్ టీమ్, దేర్ టీమ్, ఆల్ ఆఫ్ us వెరీ వెరీ సిమిలర్ పీపుల్. అండ్ ఐ థింక్ ఇట్స్ అ వెరీ గుడ్ అసోసియేషన్. అండ్ వీళ్ళు, మనము, అన్నపూర్ణ అందరం కలిసి, రష్మి, తరుణ్, ఐ థింక్ వి జస్ట్ ఫార్మ్డ్ వన్ నైస్ టీమ్ హియర్. అండ్ ఐ థింక్ 500, 501, 502. Yeah, 502 people in the cast. Yeah. And he's done a phenomenal job as ఆయన ఫస్ట్ ఫిల్మ్. ఎస్పెషల్లీ ఆయన అక్కడ కనిపిస్తుంటే డెడ్ బాడీలో కూడా ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుందని నాకు ఇప్పుడే తెలిసింది అనమాట. సో డెడ్ బాడీ కూడా అంత నవ్విస్తుంది అని, ఎంటర్టైన్ చేస్తుంది అని చెప్పి ఈ సినిమాలోనే తెలుస్తుంది. ఇట్ అన్ అ గ్రేట్ జాబ్. అది కనిపిస్తూనే ఉంది పోస్టర్లో కూడా. సో సార్, వెన్ యూ హర్డ్ దిస్, అంటే మీకు చెప్పినప్పుడు మీకు అర్థమైందా ఇమీడియట్గా? అంటే ఓకే చలో చేసేద్దాం అనుకున్నారా? ఎనీ క్వశ్చన్స్ ఉన్నాయా మీకు? ఏమైనా అడగడం జరిగిందా? ఎనీ కన్ఫ్యూజన్స్ ఆర్ సంథింగ్? ఇమీడియట్లీ గాట్ ఇట్ ఆన్సర్. Better, yeah. Starting, okay. Or we will cut off all the bits that you talk in English. Oh, really? By the way, sir follows a lot of Telugu shows. తెలుగు షో ఆయనకి మొత్తం అర్థం అవుతుంది కానీ కమ్యూనికేట్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది. పర్వాలేదు సార్, ఇవాళ మీరు ట్రై. లంచ్ చేసేటప్పుడు జబర్దస్త్ క్యారెక్టర్ అవును అవును అవును, మొత్తం ఫాలో అవుతారు. సార్ మీరు ఇంత ఫాలో అవుతారని తెలియదు సార్. అయితే మీరు తెలుగులోనే మాట్లాడాలి అంతే. కొంచెం వస్తుంది. వాటిని ర్యాగింగ్ చేస్తున్న గీత. నేను మీ పక్కన ఉన్నానండి, ధైర్యంతో మాట్లాడండి తెలుగు. దానివల్ల ఆయనకి చెమటలు పడుతున్నాయి ఇందాక నుంచి. కొంచెం దూరంగా ఉంటే అన్న వచ్చేది తెలుగు. మాట్లాడండి మంజునాథ్ గారు, మాట్లాడండి. ఇవాళే అయిపోతుంది కదా మాట. ఒక పని చేయండి, మీరు ఫస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి మేము మిమ్మల్ని మరీ అంత కాదు, మధ్య మధ్యలో తెలుగు యాడ్ చేయండి. First when he said the story, then everybody got they are saying that same thing. You cannot understand it. Your dead body role, okay, you should be kicked back. How can dead body, like while in the role also playing, I was just closing my eyes and thinking, okay, next his dialogue will come, next his dialogue will come. I was to initialize myself, like okay, fun, inner thing only I'm enjoying by sleeping everything. But while acting, it is very difficult because you should hold the air tightly in front of the camera. If you breathe also, it will come like this and go. So the long takes were like 3-4 minute takes and all.
and because he has a small belly, so when you breathe, no, Small belly. ask me not to be mean. So That's polite. so it was very difficult for me, as in just to hold breath for a long time. I think he's practiced that, no? Yeah. Just let's see how long Yoga. can hold breath now. Now only I had biryani. Every time in movies, no, you tell actors don't give a dead expressions, don't give dead expressions. But here, we had to tell him. You did డెడ్ ఎక్స్ప్రెషన్ వి వాంట్ దట్. కాకపోతే దీనికి హోంవర్క్ అయితే చేయలేం కదా. బేసిక్గా మీరు ఈ రోల్ చేస్తున్నారు, ఇంటికి వెళ్ళి హోంవర్క్ చేయండి అని చెప్పడం బాగుంటుంది. డెడ్ బాడీకి హోంవర్క్ ఎలా ఉంటుంది? డెడ్ బాడీ లాగ్ చేస్తుండు. I slept. Most of the scenes now. Has it ever happened that, you know, short లో ఇంకా 2-3 minutes నిజంగా లంచ్ తర్వాత అందరికీ నిద్ర వచ్చేస్తుంది? Happened? No. Never? అరే He's a very dedicated actor. Whatever dialogues he had in the movie, I think he's the best actor that I've seen in this movie, because he used to put so much effort that he used to take dialogues. Like it was everybody's first film, but I think he put lot of effort because he had a small habit of missing dialogues, because suddenly if you change a dialogue, you're like, practice this whole night. Now don't tell me to change it immediately. And IT background and his theater actor. So ఓకే, మీ రోల్ మీరే చేయడం జరిగింది. అంటే దీంట్లో ఒక రోల్ మీరు కూడా ప్లే చేశారు. ఎందుకు 500 మంది కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తూ 500లో మీరు కూడా ఉన్నారు? ఏంటి, డైరెక్టర్ గా యాక్టర్ గా ఒకటేసారి ఎంట్రీ ఇద్దామా? I was doing theater. Oh. I love acting, ఓకే. but I wanted to be a part of it. So I thought Genie character, I'd written it with lot of love. So in 10-20 characters that I could have played in this film, I thought Genie characters suits me, because Genie as in Kannada, now we have changed it to Guruji. So Guruji character, why I thought I would love to play is because Guruji is confidently stupid like me. So he's a very dumb guy, but he gives advices so confident. We have seen people like that, lot of people who they give an advice like, you want to go to Hyderabad, you want to go to Bangalore, just go straight, then go through the river, and then go up, and then you'll meet few angels. As in, they can tell a story so confidently that the other person would have actually thought, actually is he trying to tell a stupid story? But these people are confident people. They will do anything with confidence. So I connected. Personality close ga casting ayindani. I think that's why he casted himself. పాపం Yeah, I That told is you, his real life confidently stupid. personality. నో, మోస్ట్ ఇంటెలిజెంట్ ఫెలోస్ అందరూ చెప్పే మాటలు ఇదే. నాకేం తెలియదు. I think You're getting Something like that. very confident you are. నో, ఐఎమ్ నాట్. ఈ ఆన్సర్ విన్న తర్వాత అస్సలే కాదనుకుంటున్నాను నేనైతే ఖచ్చితంగా. ఇప్పుడు ఒక సినిమా మనం రాసేటప్పుడు కానీ ఒక ఇన్స్పిరేషన్ అన్నాలా, దట్ మూమెంట్ ఏదో ఒకటి చూసి, వాట్ వాజ్ దట్ క్లిక్ పాయింట్ ఫర్ యూ టు లైక్ ఫర్ దిస్ ఎంటైర్ విజన్ టు టేక్ ప్లేస్? Yeah. దేర్ ఇస్ So ఆల్వేస్ bright దట్ is the వన్ point. థింగ్, The ఏదో ఒకటి eureka చూడడం. moment. ద యురేకా మూమెంట్. yes. I think when they announced lockdown in India, a lot of factors came in back then. As soon as lockdown started, I realized, oh, you can't do a 10 crore film now with newcomers. You can't do a film because OTT is coming, that is coming, this is coming. I just thought that if OTTs enter everybody's houses, people get exposed of so much content and they'll get updated quickly. So I thought I can risk anything now. I can risk writing anything that will come out in 1-2 years and make sure that people are updated by then. That was my thing, and I think OTT, and not just OTT, as in the content that came out during that period, people just got exposed with lot of cultures, new styles of film and everything. And then ఆడియన్స్ లో కూడా చూసే విధానం కూడా I మారిపోయింది. think this film is very relevant, and after 5-10 years also this film will be very relevant because there are no rules in this film. There's no structure. It's like it's a chaos, but there's an order in that chaos. There's a beauty in that chaos. So and that's why I think it'll stay relevant for a very long time, and I think it's a brilliant. కాకపోతే ఈ సినిమాకి అంటే కాంతారా మ్యూజిక్ డైరెక్టర్ ని, కాంతారా డిఓపిని ఒప్పించడం ఎలా జరిగింది అని? Kantara DOP వాళ్ళు ఎలా Arvind accept is చేశారు? our best friend. Like we've together come to the industry together. ఓకే. And we always wanted to make a film. So our first film, we wanted to make it as Gulmohar. It was an intense romantic drama. So we wrote that together for like 2 years. That is when lockdown happened. That is when I realized
we have to keep Gulmohar for hold for now because it's a very big budget film. Let us do a small budget film. But that small budget film, we thought we'll do this film for like X amount. It just went 5x. It almost touched Gulmohar's budget then. And Ajanish, I've been a fan of his music from a long time. Everybody, even Telugu lo kuda She is very big fan of Ajit. very big fan. Yes. So when we went and told him the story, and he's also the same vibe. And I remember I had doubted this film at a lot of points while watching. Like probably audience might not get this. There's so much chaos. I don't think they'll just dismiss it. That guy, he was like, if they don't come and hug you and clap in the theaters, I'll change my name. Nithin, this is, you can write it down if you want. From the experience that I have, this might be your first film. I have done a lot of films. I am telling you, when I see the copy, I can have a basic gauge. So, and he had a difficult time composing, scoring for this music, for the film, because it's only dialogues. So when music eppudu vastundi, when there is montages, when there is slow motion, and when people talk when they're reacting, which is silent. When there is dialogue, you can't put music because people need to hear the dialogue. And this entire film, if you see, I'll share the edit timeline sometimes. You can never see 4 seconds in the entire film without a dialogue. So he had to, so challenging for him to, because that is his work also, no? He has to do it well. So he's done a brilliant job. And it's not just one dialogue, మల్టిపుల్ లేయర్స్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు అందరు మాట్లాడుతూ ఉంటారు కదా, డెడ్ బాడీ అక్కడ ఉందంటే నువ్వు అంటావు వాడు. సో 3-4 లేయర్స్ ఆఫ్ వాయిస్ విత్ BGM. And brilliantly done BGM. And in the mixing theater lo mem first 3 reels vinnam, first half chesinapudu it was so good. Like etla chesnavara itla anpichindi. Like dialogue undi, hero cheptu unte migida vallandaru calm ga untaru. Appudu highlight aituntadi. Overall chaala dialogue vastundi. Yes. So annitni okesari match cheyadam and back to back vinadam anedi koncham kashtam, but amazing ga vinpistundi. రిలీజ్ అయిన తర్వాత కూడా కింద కామెంట్స్ చూస్తే చాలా మంది అదే ఏంట్రా ఇది క్రేజీగా ఉంది అని. ఈవెన్ సాంగ్ కింద కూడా నిజంగా మా హాస్టల్లో చాయ్ ఇట్లనే ఇచ్చేటోళ్ళు, మా హాస్టల్లో రసం ఇట్లనే ఉంటుంది. వెరీ రిలేటబుల్. Yeah, extremely relatable. మీరు ఉన్నారా హాస్టల్లో అంతకుముందు? నేను ఒక 2 years హాస్టల్ MBA చదివినప్పుడు I was in Bangalore only. చాయ్ అట్లనే ఉండేనా మీకు కూడా? అట్లనే ఉంటది హాస్టల్. సాంబార్ అట్లనే ఫుడ్. అండ్ అది అంటే మోర్ దెన్ ఎవ్రీథింగ్ ఐ థింక్ వాట్ దీస్ గైస్ మేనేజ్ టు డూ ఇస్ క్యాప్చర్ దట్ ఒక స్పిరిట్ ఉంటుంది కదా హాస్టల్లో. దేస్ వన్ స్పిరిట్, రైట్? అది వి కాంట్ డిమినిష్ ఇట్ బై చాయ్ బాగుందా సాంబార్ బాగుందా, బట్ ఒక వైబ్ ఉంటుంది, ఒక రకమైన పీపుల్ ఉంటారు, అట్లాంటి వాడు ఒకటి ఉంటాడు, ఇట్లాంటి వాడు ఒకటి ఉంటాడు, వాళ్ళందరినీ వీళ్ళు భలే కాజ్ చేసి ఇట్స్ లైక్ హిలేరియస్ ఫన్ రైడ్ ఆన్ ద 26th. Want to see India, you neither need to visit a train. Actually, train also probably where rich people Depends might on the not route. travel. Or a hostel. Hostel you find everybody, rich, poor, that, this, psychos, most happiest people. One after going out of hostel, they might be a Guruji. You might go to Himalaya or you might go to America. You never know what is in a hostel. Such a assortment of odd eggs. Right. The best part was we were in hostel. Throughout the shoot, we stayed in the same hostel. We woke up there. We shot. Again, we slept there. It was organic. It was like we were hostelites already. Okay. So from 6 p.m. to 6 a.m. We used to shoot. 6 a.m. we used to sleep there. Wake up somewhere in the afternoon. Share the same towel. Share the same bathroom. Just go. మామూలుగా గర్ల్స్ హాస్టల్లో ఉంటుంది, బట్ ఆవిడ మోస్ట్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అంటే ఇంకా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను నేను. ఇది కాదు, కొంచెం మంచి ఎక్స్పీరియన్స్ చెప్పండి. See, definitely pulling off all those scenes in 1.5 day was very challenging, and throughout the working experience కానీ అది అక్కడ ఏ మాత్రం నాకు అది ఛాలెంజింగ్గా అనిపించలేదు. I think because of the crew, they were extremely, అంటే ప్రతి దానికి ఒక ఆబ్వియస్లీ అట్లాంటి సీన్స్ చేసేటప్పుడే ఒక ఎనర్జీ వేరే రకంగా ఉంటుంది, నవ్వుకుంటూ జోకులు వేసుకుంటూ. సో అసలు ఆ వర్క్ ఎలా జరిగింది ప్రాబ్లీ అందుకే నాకు నొప్పి కూడా నాకు తెలియలేదు అప్పుడు. వెంటనే నెక్స్ట్ డే తెలిసింది, వెన్ ద హోల్ అడ్రినలిన్ రష్ కేమ్ డౌన్, అప్పుడు తెలిసింది. బట్ యా, ఇట్ వాస్ వెరీ నైస్. అట్లా ఓపెన్లో కొన్ని సీన్స్, అంటే ఆ సీన్ గురించి నేను చెప్పలేను. మేబీ ఐల్ పుట్ అ స్మాల్ పిక్చర్ ఆఫ్ ఇట్ మేబీ అ డే బిఫోర్ ది రిలీజ్. సో కొన్ని ఉన్నాయి. సో
ఫ్యాంటసీ మొత్తం నేను ఏమేం నా లైఫ్లో ఫ్యాంటసైజ్ చేసి ఇలా 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 కనిపించాలి, వర్షంలో తడవాలి, అవన్నీ ఈ సినిమాలో జరిగింది. No, 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 no. His fantasy which I played, yeah. బట్ మీరు అనుకున్నది జరిగింది కదా మీకోసం. బట్ ఇది ఒక 14 సీన్లు, ఒక 14 షాట్లు, అవన్నీ ఒక 14 రోజులు చేస్తే బాగుండేది. 1.5 డేలో చేసేసరికి అది కొంచెం మేబీ ఐ కుడ్ నాట్ ఎంజాయ్ ద ఫ్లేవర్ ఆఫ్ ఇట్. మీరు చాలా బిజీ కాబట్టి అంతే తీసుకున్నారు. వీళ్ళు చాలా బిజీ, వీళ్ళు వెంటనే వచ్చేసి తెచ్చేసి రిలీజ్ ఉంది. రిలీజ్ ఉంది, వీళ్ళు చాలా బిజీ. సో యువర్ మెమరీ లైక్ best. We had a cruise party when one guy had there was no date. One main guy, he didn't have date, so had to go to Bangalore and come. So I thought we'll get everybody, 200 people. We cruise as in Bangalore. It was small, yeah. Okay, I thought ipude madhya taragati It's not annaru nanu immediate ga ఇట్లా తోస్తూ ఉంటాం. not that boat. ఆ కైండ్ ఆఫ్ అన్నమాట. అయితే నౌ ఐ గాట్ ఇట్. యా నౌ విజువల్స్. Cool thing to do, yeah. For me, I mean, one of the craziest memory. I mean, I used to look after production, everything, like, you know, get the juniors done, everything. So since we used to shoot in the night, so there used to be more than 500 juniors. They used to just go and sleep off. So we are supposed to keep a check on them, like, you know, go wake them up, get them on scene. మీ ఇంట్రెస్ట్ గురించి ఏంటి మా ఇంట్రెస్ట్? మీ ఇంట్రెస్ట్ ఆల్రెడీ కన్నడలో సూపర్ డూపర్ హిట్ అయిపోయింది కాబట్టి ఆ సౌండ్ వల్ల ఇంట్రెస్ట్ కలిగిందా? ఎట్ ద సేమ్ టైం ఇది చూసినప్పుడు తెలుగు వాళ్ళకి ఇవ్వాలని, అంటే రష్మిని కానీ లేకపోతే నేను డబ్బింగ్ చెప్పినప్పుడు కానీ తరుణ్ భాస్కర్ని కానీ తీసుకొని రావాల్సిన అవసరం లేదు, డబ్ చేసేసి పెట్టేయచ్చు. కాకపోతే అలా కాకుండా తెలుగు ప్రేక్షకుల కోసం ఇంత కేర్ తీసుకొని రావడం ఏంటి ఇంట్రెస్ట్? అంటే ఫస్ట్ థింగ్ అయితే నాకు ఐ డెంట్ ఈవెన్ నో ద నంబర్స్, టు బి ఆనెస్ట్. ఐ థింక్ ఆఫ్టర్ వీ said okay, we signed an agreement. After that day, the next day, I think I asked Arvind or someone, bro, what is your collections in Kannada? నాకు ఆ రోజు దాకా దాని బాక్స్ ఆఫీస్ తెలియదు. సో డెఫినెట్లీ సినిమా చూసి, ప్రాజెక్ట్ చూసి చెప్పినట్టు ఇందాక, ఈ సినిమా మీద మన పేరు ఉండాలి, ఇలాంటి సినిమాలు మనం చెయ్యాలి, ఇంకోళ్ళు చేశారు, అట్లీస్ట్ మనం మన లాంగ్వేజ్తో చూపించాలి, వాజ్ ద కోర్ రీజన్. తర్వాత వై డిడ్ వి డూ రష్మి, తరుణ్ వీళ్ళందరితో ఎందుకు ఇంత కష్టపడి చేయడానికి, దానికి ఓన్లీ రీజన్ వాజ్ ద ప్యాషన్. దట్ ఇన్ఫ్యాక్ట్ నాకు ఫస్ట్ డిస్కషన్ గుర్తుంది, ఐ వాజ్ అగెయిన్స్ట్ రీషూట్స్. అది లైక్ 15 రోజులు ఉంది, లెట్స్ నాట్ రీషూట్, ఉన్న డబ్బింగ్ చేయడమే కష్టం అని నేను కొంచెం డిసైడ్ చేశా. తర్వాత రష్మి రోల్ ఎట్లానా చేయాలి, కావాలి ఇక్కడ అన్నప్పుడు ఓకే అనుకున్నాం. తర్వాత తరుణ్ రోల్ వాజన్ దేర్, దెన్ ఎవరు వాయిస్ దొరకకపోతే డబ్బింగ్కి నేను తరుణ్ అడిగా, హీ వాజ్ కైండ్ ఎనఫ్ టు సే ఓకే. దెన్ డైలాగ్స్ రాస్తుంటే ఇంకా చేయొచ్చు కదా అనిపించి దెన్ వి సెడ్ రీషూట్. సో ఐ థింక్ ఎవ్రీథింగ్ హ్యాపెండ్ ఆర్గానికలీ అండ్ ఇట్ కేమ్ ఫ్రమ్ దేర్ ప్యాషన్. వీళ్ళు ఇంత కష్టపడుతుంటే మనం కూడా, ఇప్పుడు ఒక గ్రూప్లో 3 కష్టపడుతుంటే మనం కూడా చిప్పిన్ అవుతాం కదా. ఇప్పుడు మేము అందరం మంచిగా మాట్లాడుతుంటే యూఆర్ ఆల్సో ట్రైంగ్ టు చిప్పిన్ కదా. సో అట్లాగా ఐ థింక్ సమ్వేర్ దట్స్ వాట్ హ్యాపెండ్. అండ్ yeah, I think my most memorable incident was with Nithin. One day we finished all the dubbing and I was like, అయిపోయింది సినిమా టైంకి వస్తుంది, ఇంక కమ్స్ అవుట్ as just 50% చేంజెస్ ఉన్నాయి. 50% చేంజెస్ ఏంటి, నేను టెన్షన్గా లోపలికి వెళ్తే అక్కడ ఒక చోట ఇక్కడ ఒక చోట ఎవడో నడుస్తుంటే ఊపిరి రాలేదంట, ఇలాంటివి. బ్రో వెన్ దే ఆర్ టాకింగ్ బ్రీత్ ఈస్ నాట్ కమింగ్ అన్నాడు. దేనికి నో, బట్ ద వెరీ 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 క్వాలిటీ కాన్షియస్ టిల్ ద లాస్ట్ మైల్ దాకా వదలట్లేదు సినిమా. అండ్ ఏదో సరే కన్నడలో హిట్ కొట్టేసాం, తెలుగులో డబ్ చేస్తారు అన్నట్లేదు. ఈజ్ లెర్నింగ్ ద లాంగ్వేజ్, ప్రతి లైన్ దీని మీనింగ్ ఏంటి అంటాడు, అది తెలుసుకుని హిల్ డూ ద మిక్సింగ్లో ఆ లెవెల్స్ అది. సో ఐ థింక్ బ్రిలియంట్లీ ప్యాషనెట్ టీమ్ ఎవ్రీవన్. అండ్ ఐ అంటే వి ప్లీజ్ కమ్ టు తెలుగు ఇండస్ట్రీ అండ్ మేక్ మోర్ ఫిల్మ్స్. ఆల్రెడీ కేమ్ వచ్చేసారు కదా, yeah, like make a straight film in Telugu. I think it's a very very brilliant experience. ఎందుకంటే మేము కూడా కన్నడ యాక్టర్స్ అందరినీ చాలా చాలా ఇష్టపడుతూ ఉంటాం. ఆఫ్ కోర్స్ కేజీఎఫ్ తర్వాత యష్ని, అండ్ అంతకు ముందు నుంచి శివరాజ్ కుమార్ గారిని, పునీత్ గారిని, అందరినీ కూడా మేము కూడా, అండ్ మీరు కూడా మా స్టార్స్ అందరినీ, మెగాస్టార్ని, అల్లు అర్జున్ని మీరు కూడా లైక్ చేస్తారు మాకు తెలిసిందే. సో మీరు స్ట్రైట్ ఫిల్మ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో కాదు ర్యాగింగ్, మా హాస్టల్ రూమ్కి వచ్చావు, వీ హ్యావ్ టు ర్యాగ్ యూ, సో సింగ్ అ సాంగ్. అది కాకపోతే నా టీంలో తను కావాలి, మేమిద్దరం ఒక టీం. మంచి నాటుపాడు కావాలి. మరి నాటు 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 ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. నవ్ యూ సింగ్ ఫస్ట్. ఆకాశం ఏ నాటిడో, అనురాగం మా నాటిదే, ఆవేశం You have to sing. You should Join take it up చేయాలి. now. And you stop it, no, between. You're not supposed to song, you should go along the song. Yeah, you should blend in. Okay. Seamlessly you have to blend. Yes, like a flow. I'm trying my best to sing it. ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందిలే. నవ్ యువర్ టర్న్.
చాలు సేమ్ రిపీట్ వాట్ ఇస్ ద లాస్ట్ వింటున్నావా నేను వింటున్నావా వీణల సంకీర్తన. ఓకే, ఇక్కడతో ఈ గానా కచేరీ సమాప్తం. మిమ్మల్ని బోర్ కొట్టించాలని మేము అనుకోవట్లేదు. అఫ్ కోర్స్ ఇంటర్వ్యూలో లాస్ట్ పార్ట్ బోర్ అయినా కూడా ఏదైతే పాటలు ఉన్నాయో అవి దాన్ని పక్కన ఇగ్నోర్ చేయండి ప్లీజ్. సో బాయ్స్ హాస్టల్లో వచ్చి ఏదో పాడాము, బట్ బాయ్స్ హాస్టల్కి వస్తే మాత్రం మీకు పాటలు, మాటలు, యాక్షన్, సస్పెన్స్, టర్న్లు, యూటర్న్లు, స్పీడ్ బ్రేకర్లు వీటన్నిటితో జనరేట్ అయ్యే బోలెడంత ఎంటర్టైన్మెంట్ వస్తుందన్నమాట. ఇంకా మనకు కావాల్సింది ఏంటి? ఎంటర్టైన్మెంట్. ఇది నేను చెప్పలేదు, విద్యాపానం చెప్పారు. బట్ ఎస్, మీరైతే 26th ఆగస్ట్కి థియేటర్కి వెళ్ళండి. హలో, థియేటర్లో బాయ్స్ హాస్టల్కి వెళ్ళండి అండ్ చూసి బిగ్గెస్ట్ సక్సెస్ ఇవ్వండి. కన్నడ వాళ్ళు ఆల్రెడీ ఇచ్చేసారు, మన కోసం వెయిట్ చేస్తున్నారు అనమాట ఆ సక్సెస్ సౌండ్ వినడానికి. అది మీరందరూ వినాలని కోరుకుంటున్నాము. అండ్ దిస్ ఈస్ గీతా భగత్ బాయ్స్ హాస్టల్ నుంచి.